ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాలార్జంగ్ మ్యూజియంని చూద్దాం రండి. నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలోనే 3 అతిపెద్ద మ్యూజియంస్లో సాలార్జంగ్ మ్యూజియం ఒకటి. దీని ప్రత్యేకతలు ఏంటి, ఈ మ్యూజియంలో ఏముంటే అన్ని వీడియోలో తెలుసుకుందాం. ఈ మ్యూజియం హైదరాబాద్లో చార్మినార్కి దగ్గరలో ఉంటుంది. ఈ మ్యూజియం టైమింగ్స్ 10 AM to 5 PM. ఎవ్రీ ఫ్రైడే ఈ మ్యూజియంకి హాలిడే. ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్కి 50, చిల్డ్రన్స్కి 20, ఫారినర్స్కి 500, మొబైల్కి 50. సాలార్జంగ్ మ్యూజియం టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ మై షో లేదా salarjungmuseum.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆర్ట్ మ్యూజియం. సాలార్జంగ్ 3 యూసఫ్ అలీ ఖాన్ గారు ప్రపంచం మొత్తం తిరిగి అతను సేకరించినటువంటి వస్తువులని అతను చనిపోయాక ఈ మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది. ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులన్నీ సాలార్జంగ్ 3 ప్రైవేట్ ఆర్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఈ మ్యూజియంని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 16 డిసెంబర్ 1951 ఎస్టాబ్లిష్ చేసింది. టికెట్ కౌంటర్ బ్యాక్ సైడ్ లాకర్స్ కూడా ఉంటాయి. 1 లాకర్కి 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. స్క్రీన్ పై చూస్తున్నట్టయితే ఫారినర్స్ కూడా వచ్చారు. ఈ మ్యూజియం విజిట్ చేయడానికి ఎన్నో దేశాల నుండి వస్తారు. ఈ మ్యూజియంలో 2 ఫ్లోర్స్ ఉంటాయి. మొత్తం తిరిగి చూడటానికి 2 hours టైం పడుతుంది. అంత పెద్దది ఈ మ్యూజియం. మేము వెళ్ళినప్పుడు చాలా మంది విజిటర్స్ అయితే విజిట్ చేశారు. ఈ మ్యూజియంలో ఒక్కొక్కటి చూపించాలంటే 2-3 వీడియోస్ పడుతుంది. అందుకని మొత్తం ఒకే వీడియోలో వచ్చేలాగా ఫాస్ట్గా అయితే చూపించాను. ఈ మ్యూజియం చాలా బాగుంటుంది. అన్ని పురాతన వస్తువులు, వాళ్ళు వాడిన వస్తువులు ఇందులో చూడొచ్చు. హైదరాబాద్ని విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ మ్యూజియంని విజిట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? My strife, my right to fight, to die on. And this is my game to play, to claim a brand new name, And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing things right. Sipping in the summer on a Goose and Sprite, or find a nightclub for the end of the night, And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? వీళ్ళందరూ 200 years నాటి ఓల్డ్ క్లాక్ని చూడటానికైతే అసెంబుల్ అయ్యారు. మనం కూడా చూద్దాం రండి. 12 o'clock అవ్వగానే క్లాక్లో ఉన్న మనిషి గంటకి ఒక్కసారి చప్పున 12 సార్లు మ్యూజిక్ ప్లే చేస్తాడు. అది చూడండి.